అదే ప్రేమతో చెప్తున్నాను. మీ అమ్మ అందరి ముందు నా కోడలు ఇలా అనేసి అందరి ముందు గొప్పలు చెప్పుకుంటున్నారు. అది విన్నప్పుడు నా మనసుకి ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అందుకే ఇలా మీ మీద కోప్పడుతున్నాను. నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదండి. ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది. ఎక్కడ మీకు దూరం అవుతానోనని కంగారుగా ఉంది. నేను కూడా ఎవరిని దూరం చేసుకోలేనండి. అందుకే వేరే ఎవరి ద్వారానైనా నిజం తెలిసి రచ్చ జరిగి ఇంట్లో అందరి ముందు ఫూల్ అయిపోవడం కంటే ఇంట్లో వాళ్ళకి మన పరిస్థితి అర్థమయ్యేలా చెప్పాలనిపిస్తుంది. అంతేకాకుండా నిజం చెప్పేస్తే గుండె భారం తగ్గుతుంది కదా. అందుకే వీలైనంత తొందరగా నిజం చెప్పండి అని ఫోర్స్ చేశాను. ఎప్పుడు చెప్తారు? మీరు చెప్పేలోపే వాళ్ళకి తెలిస్తే ఎంత రచ్చ అవుతుందో తెలుసా? మీరు ఇప్పుడే చెప్పేయండి. ఇప్పుడు ఎలా చెప్తాను లక్ష్మి? సరైన సమయం చూసి నేను చెప్తాను. మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది. ఆ బాధని ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన దానికి కాదనకుండా నాతో రండి. ఎక్కడికి తీసుకువెళ్తున్నారండి? ప్లీజ్ లక్ష్మి, కాదనకూడదని చెప్పాను కదా. ఎలాగో రెడీ అయ్యారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? మరి రండి. ఏమండి? అదండి. విశ్వ ప్రయత్నాలు చేసిన ఈ హరి లక్ష్మిల మధ్య గొడవేంటో తెలుసుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? ఎలా తెలుసుకోవాలి? నా అంచనా ఎప్పటికీ తప్పదు. ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉందని అర్థం అవుతుంది. లేదంటే ఎప్పుడూ కొంగును కట్టేసుకునే లక్ష్మి ఇప్పుడు హరిమోహన్ చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదనిపిస్తోంది. ఏం జరిగిందో తెలుసుకోవాలి. తమ్ముణ్ణి తమ్ముడి భార్యని విడగొడితేనే నాకు మనశ్శాంతి. అరే, ఇప్పుడే కదా ఎదురు మాట్లాడుకోవట్లేదనుకున్నాను. అంతలోనే ఎలా కలిసిపోయారు? నా ముందే నటిస్తున్నారా? హెల్మెట్ ఎక్కడ పెట్టాను? మీ హెల్మెట్ ఇక్కడ పెట్టారు. పదండి. ఆహాహా, లోపల ఎన్ని గొడవలున్నా అసలేం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావే. అసలు నిన్ను చూస్తుంటే అదే హెల్మెట్తో నీ బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తుంది. ఉంటా. ఏమండి, వెళ్దాం రండి. పద. ఏంటో టూర్ కబుర్లు తొందరగానే అయిపోయాయి. ఇంకో 2-3 గంటలు అవ్వొచ్చని అనుకున్నాను. త్వరగా వచ్చేసావే. మీ ఫ్రెండ్స్ తో ఆడే గేమ్స్ కంటే
నా ఫ్రెండ్ తో మాట్లాడే టైము తక్కువేలేండి. ఓవర్ చేయకుండా పదండి ముందు. ఏదో ఒక రోజు అదే గేమ్ లో రాజునై చూపిస్తాను. అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ. పదండి. అవును భద్రావతి, ఇంతకీ నీ ఫ్రెండ్ శారద ఏమంది? తనతో మాట్లాడిన దగ్గర నుండి నీ మొహంలో ఏదో తెలియని తేజస్ కనిపిస్తుందే, ఏంటి విషయం? ఏం లేదండి, శారదక్క తీర్థయాత్రలకు వెళ్ళింది కదా, అక్కడి నుంచి మన శ్రీహరి లక్ష్మిల కోసం తాయెత్తులు తీసుకొచ్చిందండి. సంధ్య వేళలో వాళ్ళిద్దరికీ కడితే వాళ్ళెప్పటికీ పాలు నీళ్లలా కలిసే ఉంటారని చెప్పింది. అంతేకాదండి, సంవత్సరం తిరిగేలోగా మీరు నేను తాతయ్య నానమ్మలు అవుతామని కూడా చెప్పారంట. అవునా? ఆ చాలా సంతోషం. ఇన్నేళ్లుగా శారదా నువ్వు కలిసి చేసిన పని మంచి పని అంటే ఇదే. ఇంటికెళ్ళగానే ఇద్దరికీ కట్టించు. అయ్యో, వీటినంత తేలిగ్గా కట్టించకూడదండి. ఎప్పుడంటే అప్పుడు అసలే కట్టకూడదంట. హ్మ్. శ్రీహరి లక్ష్మిలకి పసుపు నీళ్లతో స్నానం చేయించి, కొత్త బట్టలు కట్టించి, దేవుడి దగ్గర పూజ చేయించి, ఒకరితో ఒకరికి కట్టించాలంట. అందుకే మనం తొందరగా వెళదాం పదండి అంటున్నాను. సరే సరే, ఇంటికెళ్తున్నాం కదా, వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేద్దాం. వాళ్ళు బాగుంటే మనకి ఆనందమే కదా. పదండి. పద పద. లక్ష్మి, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసారా, మీరు ఇలా స్మైల్ చేస్తూ ఉంటే మీ మొహం ఎంత బాగుందో తెలుసా? మీరు ఇలా నవ్వాలని ఎంత కష్టపడ్డానో తెలుసా? ప్లీజ్ లక్ష్మి, లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరెప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలి. మీకు తెలీదండి, ఈ నవ్వు ఆనందం అన్నీ ఒక అబద్ధపు బుడగ మీద ఉన్నాయి. ఒక చిన్న రవ్వ తగిలినా ఆ బుడగ పగిలిపోతుంది. ఆ నవ్వు ఆ ఆనందం అన్నీ మాయమైపోవచ్చు. అదే నా భయం. ప్లీజ్ లక్ష్మి, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందే మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి, అది చూసి నేను ఆనందపడ్డానికి. ఇక్కడ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయకుండా మళ్ళీ ఆ డిస్కషన్ ఏంటండి? నా మూడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. తప్పదండి, ఆ ఆలోచనలు నా మైండ్లో నుంచి వెళ్ళనంటున్నాయి. ఈ భారం నేను మోయలేనేమో అనిపిస్తుంది. అందుకే వీలైనంత తొందరలో ఈ భారం దించుకోవాలి అనుకుంటున్నాను. తెలుసు లక్ష్మి, నాకు కూడా నీకంటే బాధగా ఉంది. నేను కూడా భారం దించుకోవాలనుకుంటున్నాను. కానీ ఈ నిజం ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఆలోచించాలి.